హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక భూమి ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మ ఫోటో రూమ్లోకి వెళ్ళి ఇక చేతిలో అక్షింతలు వాళ్ళ అమ్మ ఫోటోకి చూపిస్తూ ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, ఈ అక్షింతలు ఏంటో తెలుసా? ఈ అక్షింతలు నాన్న నన్ను ఆశీర్వదించి మనస్ఫూర్తిగా నా మీద చల్లినవమ్మ. ఈ అక్షింతలు ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడెప్పుడు నాన్న నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారా అని చూశాను. ఆ రోజు ఈ రోజు వచ్చింది అమ్మ. అలా ఆశీర్వదించడానికి కారణం బావేనమ్మా అని అయితే వాళ్ళ అమ్మ ఫోటోకి చెప్తూ ఉంటుంది. మరో పక్కన శరశ్చంద్ర వాళ్ళ ఇంట్లో కోపంగా ఉంటే అప్పుడే అక్కడికి నక్షత్ర, అపూర్వ వస్తారు. ఇక అప్పుడు అపూర్వ అంటూ ఉంటుంది, బావా, ఆ భూమియే గగన్ని బావా నువ్వెలా అయినా సరే మా నాన్నని చిత్తుగా ఓడించాలి అని చెప్పి రెచ్చగొట్టి వాడి చేతిలో నువ్వు ఓడిపోయేలా చేసింది అని అయితే అపూర్వ చెప్తూ ఉంటుంది శరశ్చంద్రకి. ఆ మాటలు విని శరశ్చంద్ర ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక మరో పక్కన భూమి అయితే వాళ్ళ అమ్మ ఫోటోతో ఇలా అంటూ ఉంటుంది, అమ్మ, ఇవన్నీ బావ ఎందుకు చేశాడనుకుంటున్నావు? పండంటి కాపురానికి 12 సూత్రాలు అని ఆ సూత్రాల్లో భాగంగా బావ ఇవన్నీ చేశాడమ్మా అని అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పటి వరకు అక్కడ ఉండి వింటున్న గగన్ అయితే కోపంగా భూమి దగ్గరికి వచ్చి, నీకెన్నిసార్లు చెప్పాలి, నేను పండంటి కాపురానికి సూత్రాలుగా ఇవన్నీ చేయడం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమి, ప్రేమిస్తున్నాను. ఇంకెప్పటికీ నన్ను అర్థం చేసుకుంటావు? నా ప్రేమని ఎప్పటికీ తెలుసుకుంటావు అని కోపంగా గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి భూమి అయితే ఒక్కసారిగా నిజమా బావా అంటూ ఎక్స్ప్రెషన్ పెట్టి ఇక గగన్కి లిప్ కిస్ అయితే పెడుతుంది. ఇక గగన్ కూడా చాలా సంతోషంగా భూమికి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక గగన్ తన మనసులోని ప్రేమ చెప్పడంతో భూమి, గగన్ ఇద్దరూ కూడా గట్టిగా హగ్ చేసుకుంటూ గోడకి జారుపడుతూ ఉంటారు. మరి గగన్ ప్రేమని తెలుసుకున్న భూమి, గగన్లు ఇప్పుడు ఒకటవుతారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.